హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన గమ్ గమ్ గణేష మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. ఇక లెట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక స్టోరీలోకి వెళ్తే మన మూవీ హీరో గణేష్ అనాథ కావడంతో తన ఫ్రెండ్ తో కలిసి ఉంటాడు. వాళ్ళిద్దరూ చిన్న చిన్న దొంగనాలు చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. అంటే ఎక్కువగా నైట్ పూట ఎవరూ లేనప్పుడు చిల్లరంగడి తలుపులు పగలకొట్టి ఆ ఉన్న సరుకులన్నీ తక్కువ రేటుకి అమ్మేస్తూ ఉంటారు. గణేష్ ఒకవైపు ఇలా దొంగతనాలు చేస్తూనే మరోవైపు ఒక అమ్మాయితో డీప్ గా లవ్ లో ఉంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ శృతి ఒక సూపర్ మార్కెట్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు గణేష్ తన లవర్ శృతి తను వర్క్ చేసే సూపర్ మార్కెట్ ఓనర్ తో కార్ లో వెళ్లడం చూస్తాడు. తన పైన డౌట్ వచ్చి తన ఫ్రెండ్ చేత ఎంక్వైరీ చేపిస్తే శృతికి 2 days లో వాళ్ళ ఓనర్ తో ఎంగేజ్మెంట్ ఉందని తెలుస్తుంది. దాంతో గణేష్ కి గుండె పగిలిపోతుంది. శృతికి వాళ్ళ ఇంట్లో భయపెట్టి ఈ ఎంగేజ్మెంట్ కి ఒప్పించారు అని చెప్పి చాలా ఎమోషన్ గా గణేష్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కానీ తీరా చూస్తే శృతికి ఇష్ట ప్రకారమే ఆ ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉండడంతో గణేష్ షాక్ అవుతాడు. తన గర్ల్ ఫ్రెండ్ శృతి బేబీ మూవీలో హీరోయిన్ ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్లుంది. మన గణేష్ కు మాత్రం హార్ట్ బ్రేక్స్ అయితే తప్పట్లేదు. ఎందుకు ఇలా చేసావు అని గణేష్ శృతిని అడగ్గా మొదట ఈ నిశ్చితార్థం తనకి ఇష్టం లేకుండానే తల్లిదండ్రులు ఫోర్స్ చేసి చేశారని అబద్ధం చెప్పడానికి గణేష్ కి ట్రై చేస్తుంది. కానీ గణేష్ దాన్ని నమ్మకపోవడంతో గణేష్ ముందు ఓపెన్ అయిపోతుంది. నీకు నాకన్నా మంచి అమ్మాయి వస్తుందని గణేష్ కి సర్ది చెప్పదామని చూడగా గణేష్ మాత్రం శృతిని అసహించుకుంటాడు. నువ్వు ఏ డబ్బు కోసం అయితే మన ప్రేమను కాదని మీ ఓనర్ తో పెళ్లికి ఒప్పుకున్నావు, అంతకన్నా ఎక్కువ డబ్బుని నేను సంపాదిస్తానని గణేష్ శృతికైతే ఛాలెంజ్ చేస్తాడు. శృతి కూడా గణేష్ ని ఘోరంగా అవమానిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఆ ఊర్లో ఒక ఎమ్మెల్యే చనిపోవడంతో బై ఎలక్షన్స్ అయితే వస్తాయి. ఆ చనిపోయిన ఎమ్మెల్యే కొడుకు కిషోర్ రెడ్డి ఎలాగైనా ఈ బై ఎలక్షన్స్ లో గెలిచి ఎమ్మెల్యే అవ్వాలని చూస్తూ ఉంటాడు. కానీ కిషోర్ రెడ్డి ఎన్నికల కోసం దాపెట్టుకున్న 80 కోట్ల రూపాయలు ఎవరో పోలీసులకైతే పట్టిచ్చేస్తాడు. దీంతో తన చేతిలో డబ్బులు లేకుండా పోతాయి. ఎలాగైనా సరే ఎన్నికల్లో గెలవాలని చెప్పి తనకి 100 కోట్లు విలువైన ఆస్తులని బెంగళూరులో తనకు తెలిసిన తన ఫ్రెండ్ కి అమ్మేసి తనకి 100 కోట్ల క్యాష్ కావాలని డీల్ అయితే కుదుల్చుకుంటాడు. కానీ తన ఫ్రెండ్ క్యాష్ అంతా ముంబై నుంచి రావాలని, మీ మనిషిని అక్కడికి పంపించమని, డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం మీ బాధ్యత అని కిషోర్ రెడ్డికి తన ఫ్రెండ్ చెప్తాడు. దీంతో చేసేదేమీ లేక కిషోర్ రెడ్డి ఆ డబ్బుల్ని జాగ్రత్తగా తీసుకురావడానికి తన మనుషులకి డబ్బుల్ని తీసుకురాగలిగే క్యాపబిలిటీ ఉన్న మనిషిని చూడమని వాళ్ళ మనుషులకైతే చెప్తాడు. అప్పుడు కిషోర్ రెడ్డి మనిషి ఈ పని చేయగలిగేది రుద్ర ఒక్కడే అని, కానీ రుద్ర జైల్లో ఉన్నాడని చెప్తాడు. కిషోర్ రెడ్డి వెంటనే రుద్రాని జైలు నుంచి విడుదల చేపించి నువ్వు ముంబై నుంచి 100 కోట్ల రూపాయల డబ్బుని జాగ్రత్తగా ఇక్కడికి తీసుకుని రావాలని చెప్పి రుద్రాకైతే చెప్తాడు. ఇక నిన్ను నా టీంలోనే ఉంచుకొని నిన్ను బాగా సెటిల్ చేస్తానని చెప్పి రుద్రాకి డబ్బు ఆశ అయితే చూపిస్తాడు. కానీ రుద్ర ఎలాంటి వాడంటే చేసేది క్రిమినల్ పనులైనా ఒక్కసారి మాట ఇస్తే ఆ పని చేయడానికి ప్రాణమైనా విడవటానికి సిద్ధంగా ఉంటాడు. రుద్ర హిస్టరీ తెలిసి కిషోర్ రెడ్డి ఈ పనికి రుద్రనే కరెక్ట్ అని చెప్పి ఆ బాధ్యతని రుద్రాకి అప్పగిస్తాడు. డబ్బులు ఎలా తీసుకురావాలో నువ్వే ప్లాన్ చేసి చెప్పు అని రుద్రాని కిషోర్ రెడ్డి అడగ్గా కొన్ని రోజులు ఆలోచించి రుద్ర కిషోర్ రెడ్డికి ఒక ఐడియా అయితే చెప్తాడు. దగ్గరలో వినాయక చవితి ఉండడంతో మనము వినాయక చవితికి వినాయకుడి బొమ్మని ఈసారి ముంబై నుంచి తెస్తాము అని కిషోర్ రెడ్డికి చెప్పగా కిషోర్ రెడ్డికి తన ఐడియా ఏంటో అర్థమవుతుంది. రుద్ర చెప్పినట్లుగానే కిషోర్ రెడ్డి వినాయకుడి బొమ్మని ముంబైలో అరేంజ్ చేస్తాడు. రుద్ర ఇంకా తన మనుషులతో ముంబైకి అయితే వెళ్తాడు. ముంబైలో రుద్రకి కిషోర్ రెడ్డి అరేంజ్ చేసిన మనిషి రిసీవ్ చేసుకుని తనకి 100 కోట్ల డబ్బును చూపించి ఆ డబ్బంతా ఆ వినాయకుడి బొమ్మలో పెట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉండగా సడన్ గా రుద్రపై పాత కక్షలున్న కొంతమంది రుద్రాన్ని తెలియకుండానే తనని ఫాలో అవుతూ ముంబై దాకా వచ్చి తన మీద అటాక్ చేస్తారు. అతి కష్టం మీద రుద్ర తన మీద అటాక్ చేసిన వాళ్ళందరినీ చంపేస్తాడు. ఆ బొమ్మ గల్ల అతను వెంటనే రుద్రాని ఇక్కడి నుంచి బొమ్మను తీసుకుని వెళ్ళిపోమని రుద్రాని ఇంకా అతని మనుషుల్ని ఆ బొమ్మతో ముంబై నుంచి పంపించేస్తాడు. కట్ చేస్తే గణేష్ వాళ్ళ ఫ్రెండ్ ని తీసుకొని తన గురువైన సుల్తాన్ బాయ్ దగ్గరికి ఎప్పటిలాగే పని కోసం అక్కడికి వెళ్తాడు. కానీ ఈసారి తను చేసే పని తన లైఫ్ సెట్ అయిపోవాలని చెప్పి అలాంటి పని ఏదైనా ఉంటే ఇవ్వమని సుల్తాన్ బాయ్ ని గణేష్ రిక్వెస్ట్ చేస్తుంటాడు. కరెక్ట్ గా అదే టైం కి సుల్తాన్ బాయ్ దగ్గరికి అరుణ్ సుతారియా అనే వ్యక్తి తనకి ఒక పని చేసి పెట్టమని అక్కడికి వస్తాడు. సుల్తాన్ బాయ్ ఆ పని గణేష్ ని చేయమని అరుణ్ ఇంకా గణేష్ కి పరిచయం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే అరుణ్ గణేష్ కి ఏం చేయాలో చెప్తాడు. తను బెట్టింగ్స్ లో చాలా డబ్బు నష్టపోయానని, అవన్నీ తీర్చుకోవాలంటే తన దగ్గర ఒక ఐడియా ఉందని, మీరు మా నాన్న నగల దుకాణంలోకి వెళ్లి అక్కడన్న వజ్రాన్ని మీరు దొంగలించుకొని రావాలని, ఈ పని చేసి పెడితే మీకు 40 లక్షలు ఇస్తానని అరుణ్ గణేష్ కి అయితే ఆఫర్ చేస్తాడు. ఈ డీల్ బాగుండటంతో గణేష్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఒప్పుకుంటారు. దానికోసం ఒక కారు ఇంకా గన్ను కూడా సిద్ధం చేసుకుంటారు. నెక్స్ట్ డే ముఖానికి మాస్క్ వేసుకొని గణేష్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారి దుకాణంకి వెళ్లి ఆయన బెదిరించి డైమండ్ ఇవ్వమని అడుగుతూ ఉంటారు. అరుణ్ వాళ్ళ నాన్న డైమండ్ ఇస్తూ అక్కడున్న అలారం బటన్ అయితే నొక్కుతాడు. దాంతో గణేష్ భయపడిపోయి తనకు తెలియకుండానే
అరుణ్ వాళ్ళ నాన్న చేతి పైన గన్తో అయితే షూట్ చేస్తాడు. అక్కడ నుంచి చాలా కంగారు పడుతూ ఇద్దరు పారిపోతారు. అరుణ్ గణేష్ కి కాల్ చేసి నేను భయపెట్టమంటే మా నాన్నగారిని ఎందుకు షూట్ చేసావు అని గణేష్ ని బాగా తిట్టి, సరే నేను మేనేజ్ చేస్తాను మీరు అక్కడే ఉండండి అని ఒక ప్లేస్ చెప్పి అరుణ్ గణేష్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తూ ఉంటాడు. అరుణ్ వాళ్ళ నాన్నని గణేష్ షూట్ చేయడంతో ఈ విషయం పోలీసులు ఎంక్వైరీ చేస్తే తన నేమ్ బయటపడుతుందని చెప్పి అరుణ్ ఇద్దరు గుండాలను పెట్టి గణేష్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ని చంపేయాలని ప్లాన్ చేస్తాడు. ఈలోగా గణేష్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఆ డైమండ్ అరుణ్ కి ఇవ్వకుండా వాళ్ళే దాన్ని చెన్నైలో సేల్ చేసి లైఫ్ లో సెటిల్ అయిపోదామని ప్లాన్ చేస్తారు. ఈలోగా అరుణ్ అక్కడికి చేరుకోగానే గణేష్ తన ఫ్రెండ్ తో ఆ డైమండ్ తీసుకొని చాలా ఫాస్ట్ గా కార్ లో వెళ్ళిపోతాడు. అరుణ్ వాళ్ళని వెంటాడుతూ చేస్ చేయడంతో రోడ్ దగ్గర యాక్సిడెంట్ అవడంతో అక్కడే ఆగిపోతారు. గణేష్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అరుణ్ నుంచి తప్పించుకొని చాలా దూరం అయితే వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే FM లో 7 కోట్ల విలువైన డైమండ్ ఒకటి చోరీ అయిందనే న్యూస్ లో వస్తుంది. పోలీసులు రాష్ట్రమంతా హైవేల పైన కూడా చెక్ చేస్తున్నారు అని ఆ న్యూస్ లో అయితే చెప్తారు. కట్ చేస్తే వీళ్ళు వెళ్లే రూట్ లోనే పోలీస్ చెకింగ్ అయితే ఉంటుంది. దాంతో గణేష్ డైమండ్ తో దొరికిపోతామని చాలా కంగారు పడతాడు. ఆ కంగారులో ఏం చేయాలో తెలియక వాళ్ళ కారు పక్కనే ఓ పెద్ద వినాయకుడు విగ్రహం ఉంటే ఆ వినాయకుడి తొండంలో ఆ డైమండ్ అయితే గణేష్ దాపెడతాడు. దాంతో అక్కడి నుంచి సేఫ్ గా పోలీస్ చెకింగ్ నుంచి తప్పించుకుంటారు. కొద్దిగా ముందుకు పోగానే కార్ లో ఆ వినాయకుడు వెళ్తున్న లారీని గణేష్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. కానీ అనుకోకుండా కార్ లో పెట్రోల్ లేకపోవడంతో కార్ ఆగిపోతుంది. ఆ లారీ వెనుక గణేష్ పరిగెత్తినా లాభం లేకుండా పోతుంది. కట్ చేస్తే రుద్ర ముంబై నుంచి గణేష్ విగ్రహాన్ని చాలా జాగ్రత్తగా కిషోర్ రెడ్డి దగ్గరికి అయితే తీసుకుని వస్తాడు. కిషోర్ రెడ్డి కూడా రుద్రాన్ని మెచ్చుకొని ఆ విగ్రహం నీళ్లతో కరిగించి చూడగా అందులో 100 crores మనీ అయితే ఉండదు. దాంతో కిషోర్ రెడ్డి రుద్ర పైన కోప్పడి మనీ ఏం చేస్తావు అని అడుగుతాడు. తనకి కొంత టైం ఇవ్వమని కిషోర్ రెడ్డిని అడిగి ముంబైలో గణేష్ విగ్రహం ఇచ్చిన అతనికి కాల్ చేసి డబ్బులు లేవని చెప్తే అతను కూడా కంగారు పడి తన దగ్గర ఉన్న మనుషుల్ని ఎంక్వైరీ చేస్తే ఒక విషయం అయితే బయటపడుతుంది. రుద్ర లారీలో గణేష్ విగ్రహం లోడ్ చేసిన తర్వాత సడన్ గా కొంతమంది రుద్ర శత్రువులు వాళ్ళ పైన దాడి చేయడంతో రుద్ర మనుషులంతా వాళ్ళని చంపడానికి వెళ్ళిపోతారు. అప్పుడు ఆంధ్రా నుంచే కొంతమంది వచ్చి ఆ గణేష్ విగ్రహం నచ్చిందని ఎంత ఖర్చైనా అదే కావాలని అడగడంతో ఆ షాప్ లో ఉన్న పిల్లవాడు ఎక్కువ డబ్బులు వస్తున్నాయని చెప్పి ఆ విగ్రహాన్ని వాళ్ళకి ఇచ్చేస్తాడు. వేరే విగ్రహాన్ని రుద్ర లారీలో లోడ్ చేస్తాడు. ఆ పిల్లవాడికి అమ్మేసిన గణేష్ లో 100 crores డబ్బులు ఉన్నట్టు తెలియదు. రుద్ర అటాకర్స్ ని చంపేసి తిరిగి వచ్చినప్పుడు ఆ పిల్లవాడు ఆ విషయం చెప్పడం మర్చిపోతాడు. ఈ విధంగా రుద్ర తీసుకోవచ్చే గణేష్ మిస్ అవుతుంది. మన హీరో గణేష్ డైమండ్ దాపెట్టిన విగ్రహం కూడా రుద్ర నుంచి మిస్ అయిన విగ్రహమే. రుద్ర ఆ విగ్రహం ఎక్కడికి వెళ్ళిందని ఎంక్వైరీ చేయగా ఆ విగ్రహం కొన్న వాళ్ళ ఊరు కిషోర్ రెడ్డి ఉంటున్న ఈ ఊరికి 50 kilometers దూరంలోనే ఉంటుంది. కిషోర్ రెడ్డి ఎలాగైనా ఆ ఊరికి వెళ్లి వాళ్ళకు తెలియకుండా ఆ డబ్బులు తీసుకురావాలని రుద్రాన్ని అయితే పంపిస్తాడు. ఎందుకంటే రుద్ర ఆ డబ్బులు తెస్తేనే కిషోర్ రెడ్డి ఎలక్షన్స్ లో డబ్బులు ఖర్చు పెట్టగలడు, లేకపోతే ఎలక్షన్స్ లో ఓడిపోతాడు. గణేష్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఎలాగైనా సరే ఆ విగ్రహం ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకొని ఆ ఊర్లో మీడియా అని చెప్పి ఆ గణేష్ విగ్రహం దగ్గరికి వెళ్ళిపోతారు. ఎవరూ లేనప్పుడు ఆ గణేష్ విగ్రహంలోని డైమండ్ తీసుకొని వెళ్ళిపోవాలని గణేష్ ప్లాన్ చేస్తాడు. కట్ చేస్తే గణేష్ ఆ విగ్రహం ఉన్న ఇంట్లో ఒక అమ్మాయిని అయితే చూస్తాడు. ఆ అమ్మాయి పేరు నీలవేణి. చూసిన వెంటనే గణేష్ కి బాగా నచ్చుతుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే అనుకోవాలి. కాసేపు తర్వాత ఆ అమ్మాయిని ఆ ఊర్లో కొంతమంది ఏడిపిస్తూ ఉండగా గణేష్ ఆ అమ్మాయిని వాళ్ళ దగ్గర నుంచి సేవ్ చేస్తాడు. కానీ ఆ సేవ్ చేయడంలో గణేష్ కి బాగా దెబ్బలు తగులుతాయి. దాంతో నీలవేణికి గణేష్ మీద మంచి ఇంప్రెషన్ అయితే వస్తుంది. కట్ చేస్తే రుద్ర ఆ ఊర్లోకి తన మనుషులతో వచ్చి ఎలాగోలా ఆ గణేష్ ఈవెంట్ కి లైటింగ్ సెట్ చేస్తానని చెప్పి కాంట్రాక్ట్ తీసుకుంటాడు. రుద్ర కూడా సమయం చూసుకొని ఆ గణేష్ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తాడు. ఇది ఇలా ఉండగా ఆ ఊర్లో ఒక కొరకరాని కొయ్యల ఆర్గాన్ డేవిడ్ అనే ఒక పిచ్చి పట్టిన డాక్టర్ అయితే ఉంటాడు. ఆ డాక్టర్ ఒకప్పుడు ఇల్లీగల్ గా ఆర్గాన్స్ మాఫియా చేస్తూ ఉండగా గవర్నమెంట్ అతన్ని బ్యాన్ చేస్తుంది. దాంతో డేవిడ్ కి పిచ్చెక్కేస్తుంది. అప్పటి నుంచి ఆ ఊర్లో ఎవరు పడితే వాడికి వాళ్ళకి తెలియకుండానే ఏవేవో కోసేస్తూ ఉంటాడు. వాళ్ళు కూడా ఆ ఆర్గాన్ డేవిడ్ ని భరిస్తూ ఉంటారు. అలా రుద్ర మనుషుల్లో కూడా అతనికి తెలియకుండానే మత్తిచ్చి చేతివేళ్ళని కట్ చేస్తాడు. దాంతో అక్కడున్న వాళ్ళు ఆ డేవిడ్ ఎప్పుడు ఏం కట్ చేస్తాడో తెలియక చాలా జాగ్రత్తగా ఉంటారు. హీరో ఆ విగ్రహంలో నుంచి డైమండ్ ని తీయడానికి రకరకాలుగా ట్రై చేస్తున్నా ఫెయిల్ అవుతూ ఉంటాడు. కట్ చేస్తే రుద్ర ఒక రోజు తన మనుషులతో కలిసి ఒక ప్లాన్ చేస్తాడు. ఊరు బయట ఉన్న పశువుల పాకని తగలపెట్టేస్తే ఇక్కడున్న వాళ్ళందరూ ఆ పాక దగ్గరికి వెళ్ళిపోతారని, అప్పుడు మనము ఆ విగ్రహం తీసుకుని వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తాడు. అనుకున్న విధంగానే ఆ రోజు రాత్రి పశువుల పాకని తగలబెట్టేస్తారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ విగ్రహం దగ్గర ఉన్న పెద్దలందరూ రుద్ర ఇంకా
గణేష్ ని కూడా తీసుకొని ఆ పసుల పాకకి బలవంతంగా లాక్కొని వెళ్తారు. దాంతో విగ్రహాన్ని దొంగలించడానికి రుద్రాకి వీలవదు. ఆ పశువుల పాక దగ్గర మంటల నుంచి మన గణేష్ చాలా కష్టపడి అక్కడున్న పశువుల్ని ఇంకా దూడల్ని కాపాడుతాడు. దీంతో నీలవేణికి గణేష్ బాగా నచ్చుతాడు. నీలవేణి కూడా గణేష్ ని ప్రేమించడం స్టార్ట్ చేస్తుంది. గణేష్ తన ప్రేమని నీలవేణికి చెప్పడంతో నీలవేణి ఒప్పుకుంటుంది. దాంతో మన గణేష్ సంతోషంలో పొంగిపోతాడు. కట్ చేస్తే ఆ ఊర్లోకి సిఐ కొంతమంది పోలీసులతో వస్తారు. ఈ ఊర్లోకి కొంతమంది కొత్తగా వచ్చారని విన్నానని వాళ్ళని కలవాలని అక్కడున్న పెద్ద మనుషుల్ని అయితే అడుగుతారు. అక్కడున్న గణేష్ ఇంకా రుద్ర పోలీసులు వచ్చారని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ వాళ్ళు రెగ్యులర్ చెకప్ కే వచ్చారని తెలిసి ఇద్దరు ఊపిరి పీల్చుకొని గణేష్ విగ్రహం దగ్గరకు వచ్చి చూడగా అక్కడ గణేష్ విగ్రహం అయితే ఉండదు. ఈ గ్యాప్ లో విగ్రహాన్ని ఎవరు మాయం చేశారో ఎవరికి అర్థం కాదు. అందరూ షాక్ లో ఉంటారు. గణేష్ విగ్రహం మాయమైందని కిషోర్ రెడ్డికి కూడా తెలుస్తుంది. ఎలక్షన్ డేట్ దగ్గర అవుతూ ఉండడంతో కిషోర్ రెడ్డి కూడా ఇంకా ఏం చేయాలో తెలియక తన దగ్గరున్న గన్స్ అన్ని తీసుకొని రుద్ర దగ్గరికి బయలుదేరుతాడు. రుద్ర ఇంకా గణేష్ ఆ చుట్టుపక్కల చూస్తూ వెళ్ళగా అక్కడ కొండ దగ్గర ఆ విగ్రహం అయితే ఉంటుంది. ఆ విగ్రహాన్ని దొంగలించింది ఎవరో కాదు, ఆ ఊరు పెద్దలో ఒకడు. విషయం ఏమిటంటే స్వామీజీ కిషోర్ రెడ్డి ఇంటికి కూడా ఏదో పని మీద వెళ్తాడు. అక్కడ కిషోర్ రెడ్డి రుద్రాకి ముంబైకి వెళ్లి గణేష్ విగ్రహంలో డబ్బులు పెట్టుకుని రమ్మని చెప్పడం ఆ స్వామీజీ అయితే వింటాడు. అది విన్న ఆ స్వామీజీ ప్లాన్ చేసి ఈ విధంగా ఇతని చేత వినాయక చవితి రోజు సువర్ణ నక్షత్రం ఒక విగ్రహాన్ని ఆవిర్హిస్తుందని, ఆ విగ్రహాన్ని తెచ్చుకుంటే ధనలాభం వస్తుందని చెప్పి అతనికి ఆశ చూపించి ముంబైలో అడ్రస్ చెప్పి అక్కడే ఆ విగ్రహాన్ని ముఖానికి చంద్రవంక గుర్తున్న విగ్రహాన్ని కొనుక్కొని రమ్మని ఆ స్వామీజీయే వీళ్ళని పంపిస్తారు. వీళ్ళ చెప్పిన విధంగానే ఆ విగ్రహాన్ని ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కొని వస్తారు. ఫైనల్ గా గణేష్ ఇంకా రుద్ర ఆ విగ్రహం దగ్గరికి అయితే చేరుకుంటారు. ఒకరినొకరు గన్స్ తో బెదిరించుకుంటూ ఉంటే ఆ స్వామీజీ మనుషులు కూడా గన్స్ పట్టుకొని అక్కడికి వస్తారు. దాంతో వాళ్ళ మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. అదే టైం కి వర్షం కూడా పడుతుంది. ఆ వర్షానికి ఆ విగ్రహం కరిగిపోయి అక్కడున్న డబ్బంతా బయటకు కనిపిస్తుంది. కట్ చేస్తే కిషోర్ రెడ్డి కూడా తన మనుషులతో అక్కడికి వస్తాడు. ఆ డబ్బు కోసం అందరితో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇలా గందరగోళంగా ఫైట్ జరుగుతూ ఉండగా ఎవరో ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులందరూ అక్కడికి వచ్చేస్తారు. కిషోర్ రెడ్డి కూడా స్పాట్ లో దొరికిపోవడంతో పోలీసులు అందరినీ లొంగిపోమని అనౌన్స్మెంట్ ఇస్తూ ఉండగా ఆ స్వామీజీ మనుషుల్లో ఒక అతను గ్రెనేడ్ ని గాల్లోకి విసిరేస్తాడు. కానీ పొరపాటున ఆ గ్రెనేడ్ అక్కడున్న డబ్బు మీద పడి పేలిపోతుంది. ఆ 100 కోట్లు ఆ పేలుడులో కాలిపోతాయి. అక్కడి నుంచి రుద్ర వాళ్ళ మనుషులు ఇంకా గణేష్ వాళ్ళ ఫ్రెండ్ తప్పించుకొని బయటకు వచ్చేస్తారు. పోలీసులు కిషోర్ రెడ్డిని స్వామీజీని మిగతా అందరినీ అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకొని గణేష్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ దూరంగా వచ్చేస్తాడు. ఇంత చేసి వేస్ట్ అయింది అని గణేష్ వాళ్ళ ఫ్రెండ్ బాధపడుతూ ఉండగా గణేష్ తన పాకెట్ లో నుంచి ఆ డైమండ్ బయటకు తీస్తాడు. అక్కడ ఫైట్ చేస్తున్న టైంలో ఆ బురదలో గణేష్ కి డైమండ్ దొరుకుతుంది. వర్షం కారణంగా విగ్రహం కరిగిపోవడంతో ఆ డైమండ్ అక్కడ పడిపోతుంది. దీంతో డబ్బు పోతే పోయింది, మన డైమండ్ మనకి వచ్చిందని చెప్పి హ్యాపీగా గణేష్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంతటితో ఈ మూవీ అయిపోతుంది. నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సరికొత్త వీడియోతో మీ ముందుకి మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.